హాయ్ హలో వెల్కమ్ టు జాసార్ మీడియా. లోక్సభ ఎన్నికలు కూడా పూర్తయ్యాయి, రిజల్ట్ వచ్చేసింది. మరి ఈ లోక్సభ ఎన్నికల్లో ఎంపీలుగా ఎన్నికైన వాళ్ళలో ఎంతమంది రిచెస్ట్ ఎంపీలు ఉన్నారు, వారెవరు, వాళ్ళకి ఎన్ని కోట్ల ఆస్తి ఉండేది, ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. 18వ లోక్సభలో టాప్ 10 రిచెస్ట్ ఎంపీలు వీళ్ళే. మొదటి స్థానంలో ఉంది చంద్రశేఖర్ పెమ్మసాని. ఈయన టీడీపీ ఎంపీ. ఈయన మొత్తం ఆస్తి 5,705 కోట్లు. రెండవ స్థానంలో ఉన్నారు కొండ విశ్వేశ్వర్ రెడ్డి. ఈయన బీజేపీ ఎంపీ. 4,568 కోట్లతో రెండో స్థానంలో నిలిచారు. మూడో ఎంపీ నవీన్ జిందాల్. ఈయన బీజేపీ ఎంపీ. ఈయన మొత్తం ఆస్తి 1,241 కోట్లు. ఈయన మూడో స్థానంలో నిలిచారు. నాలుగవ ఎంపీ ప్రభాకర్ రెడ్డి మేడిరెడ్డి. ఈయన టీడీపీ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఈయన మొత్తం ఆస్తి 716 కోట్లు. ఈయన నాలుగవ స్థానంలో నిలిచారు. సీఎం రమేష్. ఈయన బీజేపీ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఈయన మొత్తం ఆస్తి 497 కోట్లు. ఈయన ఐదో స్థానంలో నిలిచారు. జ్యోతి ఆదిత్య సింధియా. ఈయన బీజేపీ ఎంపీ. ఈయన మొత్తం ఆస్తి 424 కోట్లు. ఈయన ఆరవ స్థానంలో నిలిచారు. ఛత్రపతి సాహు మహారాజ్. ఈయన ఐఎన్సీ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఈయన మొత్తం ఆస్తి 342 కోట్లు. ఈయన ఏడవ స్థానంలో నిలిచారు. శ్రీ భరత్. ఈయన టీడీపీ నుంచి ఎంపీగా గెలిచారు. అంతేకాదు ఈయన నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు. ఈయన మొత్తం ఆస్తి 298 కోట్లు. ఈయన 8వ స్థానంలో నిలిచారు. హేమా మాలిని. ఈమె బాలీవుడ్ యాక్ట్రెస్. ఈమె బీజేపీ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఈమె మొత్తం ఆస్తి 278 కోట్లు. ఈమె 9వ స్థానంలో నిలిచారు. ప్రభా మల్లికార్జున్. ఈయన ఐఎన్సీ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఈయన మొత్తం ఆస్తి 241 కోట్లు. ఈయన 10వ స్థానంలో నిలిచారు. చూశారు కదండి, 18వ లోక్సభలో గెలుపొందిన ఎంపీలు. ఈ 10 మంది రిచెస్ట్ ఎంపీలుగా లోక్సభ పార్లమెంట్లో అడుగు పెట్టబోతున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జాసార్ మీడియాని చూస్తూనే ఉండండి.